టార్గెట్ 2 days 48 hours రీచ్ అయిపోవాలా. నాకు తెలిసి 1099 kilometers సంథింగ్ ఉంది సంగం వరకు. చూడాలి ఎలా జరుగుతుంది ఏందనేది. అయ్యో ఓకే ఏమడకు ఫోన్ చేస్తుంది రోజుగా. మనోడి పేరు నంద అండ్ శాంతి అని కూడా పిలుస్తారు. ఫుల్ ఏమైంది బ్రో? శాంతి వీర్ నందస్. కొందరు నంద అంటారు, వాళ్ళ మమ్మీ శాంతి అని పిలుస్తుంది. మనసు కూడా శాంతి అనమాట, నా లెక్క పీస్ఫుల్. ఏ డోర్ తీసి ఆపాల పట్టాలా. వెల్కమ్ జగదీష్. థ్యాంక్ యూ. మొత్తం నార్త్ వాళ్ళు ఉన్నారు. హలో భయ్యా. అయిపోయింది ఇక అనుకుంటున్నాం. అండ్ ఈరోజు ఎక్కడ పడుకుంటున్నామో చూపిస్తా, షాక్ అయిపోతారు. ఇదే హాయ్ హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఫైనల్లీ ద డే ఈస్ హియర్. ఇంటికి వచ్చేసి ఆల్మోస్ట్ 31 days అయిపోయింది. ఈరోజు February 1st, అంటే మనం మహాకుంభమేళకి అయితే బయలుదేరబోతున్నాం. అండ్ వీఆర్ బ్యాక్ టు అవర్ వ్యాన్ లైఫ్. ప్లాన్ ఏంటంటే 3rd రోజు స్పెషల్ డే ఉంది. సో ఇక్కడ నుంచి బయలుదేరి 2 days మహాకుంభమేళ రీచ్ అవ్వాలా. అండ్ 3rd రోజు పాసిబుల్ అవుతే డిప్ తీసుకొని అక్కడ నుంచి అయోధ్య వెళ్ళి అయోధ్యలో దండం పెట్టుకొని స్ట్రైట్ అవే నేపాల్కి అయితే వెళ్తున్నాం. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ వస్తుండు. తను కూడా ఒక క్రియేటర్. దారిలో కలుస్తాడు, చూపిస్తా. ప్రజెంట్ అయితే ఇంకొక పూజ చేయాలా. ఎర్లీ మార్నింగ్ లేచి వెహికల్ అంతా నీట్గా అడిగిన ఉండే చూపిస్తా. చూడండి చూడండి చూడండి, బెల్లా చమక్ చమక్ ఉంటుంది. డాడీ దండ గుమ్మడికాయ తీసుకొచ్చిండు. వెయిట్ చేస్తున్న డాడీ కోసమే. వన్స్ రాగానే పూజ చేసుకొని ఇంకా బయలుదేరడమే. టోటల్ 2 cars. ఎలా ప్లాన్ చేసినామంటే వన్ ఆఫ్ మై ఫాలోవర్ కూడా వస్తానన్నాడు. సో స్టోరీ పెట్టి నుండి ఎవరైనా వస్తారా తనతో పాటు, 3 spaces ఖాళీ ఉన్నాయని. అవి కూడా ఫుల్ అయిపోయినాయి. ఆ వెహికల్లో 4 members, నా దాంట్లో 2 members, 6 members అయితే బయలుదేరుతున్నాం. టార్గెట్ 2 days 48 hours రీచ్ అయిపోవాలా. నాకు తెలిసి 1099 kilometers సంథింగ్ ఉంది సంగం వరకు. చూడాలి ఎలా జరుగుతుంది ఏందనేది. స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. పీస్. ఓకే ఏమడకు ఫోన్ చేస్తుంది రోజుగా. వద్దురా. మమ్మీ డాడీకి బాయ్ చెప్పేసి నేనైతే బయలుదేరుతున్నా. చెప్పినా కదా టోటల్ 6 members అని. అందులో ఒక అతను మా ప్రజ్ఞాపూరే, మాది గజ్వెల్ కదా. స్ట్రేట్గా వెళ్తే ప్రజ్ఞాపూర్ అనే ఒక విలేజ్ వస్తుంది. అక్కడ నుంచి పర్సన్, చాలా మంచి పర్సన్. ఇంకా అతను నేను తూప్రాన్ వరకు అయితే నా వ్యాన్లో వెళ్తాం. తర్వాత అతను ఆ కార్లోకి షిఫ్ట్ అవుతాడు. ఆ కంటెంట్ క్రియేటర్ మన వ్యాన్లోకి వస్తాడు. స్వాప్ అన్నమాట.
అక్కడికే వెళ్తున్నా, వెళ్ళంగానే పరిచయం కూడా చేస్తా. చలో గాయస్, ప్రజ్ఞాపూర్కి వెళ్ళి మనోడిని అయితే ఫిక్స్ చేసుకున్నా. మనోడి పేరు నంద అండ్ శాంతి అని కూడా పిలుస్తారు. ఫుల్ నేమ్ ఏంది బ్రో? శాంతివీర్ నందస్. కొందరు నంద అంటారు, వాళ్ళ మమ్మీ శాంతి అని పిలుస్తుంది. మనసు కూడా శాంతి అనమాట, నా లెక్క పీస్ఫుల్. అది సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ గజ్జల్ క్రాస్ చేసినాము, వెళ్ళాల్సిన తూప్రాన్. మనోళ్ళు కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయారు. అక్కడికి వెళ్ళినాక ఆ క్రియేటర్ ఎవరు అనేది చూపిస్తా. స్టే ట్యూన్. తూప్రాన్ బైపాస్ రోడ్కి అయితే రీచ్ అయిపోయినాం అండ్ ఆ క్రియేటర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ వచ్చినంటే ఒక 5 కిలోమీటర్స్ రాగానే ఇంట్రడ్యూస్ చేస్తా. ప్రజెంట్ ఇక్కడ ఒక షాప్ ఉంది, లైక్ కేఫ్ అన్నమాట. ఆ కేఫ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం నేను నంద. ఇంకా ఒక్కటే హైవే, ఇది వచ్చేసి నాగ్పూర్ హైవే. చూడొచ్చు 443 కిలోమీటర్స్ ఉంది. నాన్ స్టాప్ దంచుడే. ఇక నైట్ అయితే హాల్ట్ తీసుకొని ఇంక ఎక్కడన్నా క్యాంపింగ్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్నాన్ చేసి బయలుదేరాలి. ఎందాక వచ్చిరంట? ఈయనే ఉన్నారా? ఫోన్ వస్తుందిగా. 2000 years later. వచ్చేసినారు క్రియేటర్స్. డోర్ తీరు భయ్యా, డోర్ తీసి ఆపాల కొట్టాలా. వెల్కమ్ జగదీష్. వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ 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 బ్రో. ఏమో ఏది కారా ఇంకేమన్నాడా? ఎంతమంది దిగుతారు? దా ఎంతమంది వచ్చారు మొత్తము? అమ్మా తీ తొందరది. చాయ్ అవుదామా? చాయ్ బ్రేక్, ఇంకా వేరే వేరే బ్రేక్లు అన్నీ ఉన్నాయి. అన్నా చలో మరి. ఏంది మరి 1 year సంసారం అంటే అట్లే ఉంటుంది. సామాన్లు గట్టిగానే ఉన్నాయి కదా. ఏముంటుంది నా బట్టల బ్యాగు, బ్లాంకెట్స్. దీంట్లో కొన్ని పట్టాయా? ఏంటి కింద ఇందులో అన్ని ప్యాకు. ఇక మమ్మీ ఎట్లా స్నాక్స్ ఎట్లా పెడితే తెలుసుగా, మురుకులు అవి ఇవన్నీ అన్ని పెట్టేసింది. ఇక ఒక సైడ్ వేయాలి. అవి సైడ్ వేయచ్చులే. మా డాడీ బియ్యం బ్యాగ్ కూడా వేసిండు వద్దంటే. అవునా? ఒక్కనివే కదా మరి. తామా చాయ్? చలో. హ్యాపీనెస్ ఈజ్ ఏ కప్ ఆఫ్ చాయ్. చలో గైస్, వీఆర్ ఆల్ సెట్. మంచిగా చాయ్ తాగి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి 1088 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 18.5 hours చూపిస్తుంది. ఆల్మోస్ట్ 18 hours 46 minutes. నాన్ స్టాప్ రైడ్ చేస్తే రేపు మార్నింగ్ 5కి వెళ్తాం. మార్నింగ్ 5 వెళ్తాం, కానీ అట్లా వెళ్ళాము. ఈరోజు ఒక 600 కొట్టి మిగతా రేపు కొట్టేస్తే రేపు నైట్ కల్లా రీచ్ అయిపోతాం. తర్వాత నడుచుడా, బండ్ల మీద ఓడా, రిక్షాలో ఓడా అనేది సార్ట్ అవుట్ చేద్దాం. అక్కడికి వెళ్ళాక డిసైడ్. ప్రస్తుతానికి నాగ్పూర్ హైవే ఎక్కినాం, చల్ల కొడుతున్నాం. స్టే ట్యూన్. ఒక 200 kilometers అయితే కొట్టినాక సిఎన్జి స్టేషన్ వచ్చింది. కరెక్ట్ టైంలో, అయిపోయే టైంలో అయితే దొరికింది, లేకపోతే బొగ్గే. అండ్ నాగ్పూర్ హైవేలో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ సిఎన్జి. అండ్ ఇక్కడ నుంచి లాస్ట్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 100 kilometers దాకా సిఎన్జి లేదు. బతికిపోయినాం. జగదీష్ ఎట్లుంది జర్నీ? నువ్వు వండుకుంటే బాగుందా నువ్వు? అది ఇక్కడ ప్రైస్ ఎంత ఉందో? సేమ్ అదే ప్రైస్ 91. మొత్తం ఖాళీ అయిపోయింది. చూడాలి ఎన్ని కేజీలు పడుతుందో. ఫుల్ ఎంటీ. ప్రెషర్ కూడా గట్టిగా ఉన్నట్టుందిగా. ఉందా? తక్కువనే ఉంది. అయితే మినిమం 200 ఉండాలా. అయిపోయింది ఇక పంటది.
పొద్దున అప్పుడెప్పుడు 9కి బయలుదేరినాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇంకా లంచ్ కోసం ఆపినుండే. వండుకుందాం అనుకుంటే ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ 1.5 అవర్ దానికే పోతుంది. సో ఏంటంటే డాబాలో వేద్దామని ఆపుకున్నాం సైడ్కి. ఇది సెకండ్ కారు, ఇది మన కారు. దీంట్లో నేను, జగదీష్, వాళ్ళ ఫ్రెండ్, వెనకాల ఇక మన ఫాలోవర్స్. చలో నాడు. ఆయన చదువుతుండు మొత్తము. అయిపోలే చదువుడు. చలో ఏసీ సీటింగ్ చూడండి, మంచం వేసారు, దాని మీద టేబుల్ పెట్టారు. మండీ టైప్ అన్నమాట. అంతే కదా, మండీ స్టైలే, సేమ్ ఇట్లే ఉంటుంది. ఇది విలేజ్ స్టైల్. యోయో మొత్తం. దాల్ తడక ఆర్డర్ ఇచ్చినాం, మొత్తం దేశీ స్టైల్ ఈరోజు. మన ఆర్డర్ వచ్చేసింది, దాల్ తడక. అండ్ దీని ఏమంటారు బ్రో? ఏదో ఇక తందూరి. ఎట్లుంది టేస్ట్? కైసే వచ్చా బ్రో, ఎట్లుంది? ఈ స్టైల్ బాగుంది అసలు, మడ్డి స్టైల్లో ఇక టేబుల్ పెట్టుకొని ఇది కూర్చుని మంచిగా ఉంది. గాయస్ మంచిగా లంచ్ వేసి బయలుదేరినాం. ఆల్మోస్ట్ ఇప్పుడు మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ దగ్గరకు అవుతున్నాం. అండ్ లాస్ట్ టోల్ గేట్, తెలంగాణలో లాస్ట్ టోల్ గేట్ దాటినాం. ఆదిలాబాద్ దాటినాక ఇంకొక 5 kilometers లో మనం మహారాష్ట్ర అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. రోడ్స్ అన్ని ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాయి, ఎక్కడో అక్కడక్కడ వెహికల్స్ కనబడుతున్నాయి. ముందుకు మధ్యప్రదేశ్కి వెళ్తే అసలే ఫుల్గా రేసింగ్ అంటే ఒక్కొక్కడు వేలు ఫస్ట్ అంటే ఏడు ఫస్ట్. గాయస్ కనిపిస్తుందా? ఇదే బార్డర్. ముంగడు ఒక జిమ్ని కనిపిస్తుందా వైట్? లదాఖ్ నుంచి వచ్చిండు. నంబర్ ప్లేట్ చూడండి, LA02A8113. తను చిల్లున్నాడు క్యాండిడేట్. ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తుండు సౌత్ ఇండియా. అయిపోయినట్టుంది. అలాగే ఎప్పుడు పోతాడో మరి. ఈ టైంలో క్లోజ్ ఉంటాయి కదా డార్లింగ్ రూట్స్. అవును, ఏడున్నాడు మరి. ఒక్కడే ఉన్నాడు మళ్ళీ అందులో. ఒక్కడే అంత పెద్ద కార్లు ఒక్కడు. ఫుల్ కేరళ పోయి వస్తుండే నాకు తెలిసి. కావచ్చు. లదాఖ్ వాళ్ళు ఇంకేడికి పోతారు, కేరళలో పోతారు. వాళ్ళకి మెయిన్ కేరళ అంటే ఇష్టం, మంచిగా గ్రీనరీ కదా. ఎందుకంటే లదాఖ్ మొత్తం డ్రై మౌంటైన్స్. అవును, ఇక్కడ ఉన్న వాళ్ళకి అది ఇష్టం, అక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఇష్టం. అయిపోయి వెళ్ళే అని చూసి మన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, వెళ్ళే అంటే ఏంది ఏంది. రోడ్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి అసలు. ఇక చూడాలి, ఇప్పుడే తెలంగాణ దాటి మహారాష్ట్ర ఎంటర్ అయినాం కదా, రోడ్డు ఎట్లుంటాయో. ఇప్పటికి ఒక 400 kilometers అయితే కొట్టినాము. నాగ్పూర్కి ఇంకా ఓన్లీ 62 kilometers ఉంది అన్నాక సిఎన్జి స్టేషన్ అయితే దొరికింది. మధ్యలో సిఎన్జి అయిపోయింది. ఒక 20-30 kilometers వితౌట్ సిఎన్జి పెట్రోల్ పైన నడిపినుండే. అండ్ ఫైనల్లీ వి గాట్ ఇట్. సో ఇంకా ఐ థింక్ ఆల్మోస్ట్ 700 kilometers ఏమో ఉంది. ఒక 200 kilometers కొట్టేసి ఇక బండి ఆపేయడమే. అంటే ఓవరాల్ 600 kilometers ఈరోజు కవర్ చేసినట్టు. ఇంకో 500 kilometers రేపు. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 90 rupees అవుతుంది సిఎన్జి. ఇంకా ప్రెషర్ ఇప్పుడే వచ్చినట్టుంది. ఓకే, 190 ఉంది ప్రెషర్, నాట్ బ్యాడ్. ప్రజెంట్ మైలేజ్ వచ్చేసి ఏసీ వేసుకొని నడుతున్నా ఆల్మోస్ట్ 20 kilometers per kg అయితే ఇస్తుంది. చూసారా, ఏసీ వేయడం వల్ల ఆల్మోస్ట్ 4 to 5 kilometers తగ్గిపోయింది. అది ఇంకా నంబర్ 2 ఏసీ. ఫుల్ ఎండ కొడుతుంది కదా, ఇప్పుడే ఈవినింగ్ అయింది, ఇంకా ఏసీ లేకుండా చూడాలి. చలో చేంజ్ కొట్టించుకొని ఇంకా బయలుదేరదాం. It's not a game, it's a rich thing. నాగ్పూర్కి ఇంక ఓన్లీ 30 kilometers మాత్రమే ఉంది. సర్లే చాయ్ తాగుదామని ఇక అందరం ఒక దగ్గర ఆపుకున్నాం. 2 vehicles ఇన్న ఉన్నాయి. అండ్ ఏదో హోటల్ మై అంట.
మన వాళ్ళు అయితే చాయ్ తాగుతారు ఆల్రెడీ. బాగుంది ప్లేస్ అసలు. ఈరోజు నైట్కి ఏదో రాజు డాబా అని ఉందంట, చూడాలి ఎన్నో. మీరే తాగుతారా చాయ్? నాకు వద్దా? రెండెక్క ఎవరికి? ఇదెవరికి ఇదెవరికి? రెండు నాకేనా? నీదేం కాఫీ తాగుతలేవు? అవి వాటర్ కదా. ఎన్ని గంటలకల్లా రీచ్ అయిపోతాం? మధ్యప్రదేశ్. రిఫరెన్స్ ఇస్తావా మా వాళ్ళకు? కనుక కుంభమేళకి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్పూర్, సియోని, ఝాన్సీ నుండి ప్రయాగరాజ్కి అయితే వెళ్ళండి. ఐ థింక్ ఝాన్సీ కూడా వస్తుందో రాదో తెలియదు. ఝాన్సీ కంటే ముందే ఒక రూట్ లో కట్ అయిపోతాం మనం. వారణాసి రూట్ ఉంటుంది అనమాట. ఆ రూట్ ని చూస్ చేసుకోండి. ఉసుక్కన మీరు కనుక బెల్లంపల్లి, రామగుండం, సిద్దిపేట ఈ రూట్ లో వస్తే మాత్రం రోడ్స్ ఏం బాగాలేవు. ఈ రోజుకి మన జర్నీ అయితే అయిపోయింది. 680 కిలోమీటర్స్ అయితే కొట్టినాం. ఆల్ ద వే ఫ్రమ్ గజ్వెల్ టు ఇది ఏ ఊరో తెలియదు. అండ్ ఇక్కడ మన జగదీష్కి తెలిసిన ఒక డాబా అతను ఉన్నాడు, ఆడ ఆగినుండే. పబ్లిక్ మాత్రం ఘోరంగా ఉండరు. నార్మల్గా ఒక్క కార్ కూడా ఉండదు, అలాంటి పబ్లిక్ చూపిస్తా. మొత్తం మహాకుంభమేళ దయ అన్నమాట. చూడండి అస్సలు ఏం జనాలు ఉన్నారు. ఇక వెహికల్ ఆడ పార్క్ చేసి ఉండే బెల్లాను. అండ్ ఈ జాతర చూడండి, మొత్తం హడావిడి ఉంది. ఒళ్ళు హూనం అయిపోయింది అనుకోరు ఇక ఈరోజు. మొత్తం నార్త్ వాళ్ళు ఉన్నారు. హలో భయ్యా, ఇతర అంకుల్ ఫ్రెండ్. హాయ్ హాయ్ హాయ్. హడావిడి ఉంది. ఎడ వస్తున్నాం? డిన్నర్ అయితే వచ్చేసింది. ఫుల్ కామెడీ సీన్. రాజాకులు వచ్చిండు, మాట్లాడిండు. ఫుల్ కన్వర్సేషన్ అయితే మస్తు అయిపోయింది. బ్రో ఎట్లా ఉంది అంకుల్? ఈరోజు డిన్నర్కి ఏంది రోటీ సేమ్. లంచ్ ఎట్లనో డిన్నర్ కూడా అంతే. అయిపోయింది ఇక అనుకుంటున్నాం. అండ్ ఈరోజు ఎక్కడ పడుకుంటున్నామో చూపిస్తా, షాక్ అయిపోతారు. ఇదే ఈరోజు మేము పడుకునే సామ్రాజ్యం. ఈ డాబా ఓనర్ జగదీష్ వాళ్ళ ఫ్రెండే, మొత్తం సెటప్ చేసిండు. ఇక నా ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. మొత్తానికి అలా డే 1 జర్నీ అయితే అయిపోయింది ఫ్రమ్ హైదరాబాద్ టు మధ్యప్రదేశ్. రేపు పొద్దుగానే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అవ్వాలా. ఇంకొక 400 కిలోమీటర్స్ ఏమో ఉంది. రేపు ఆఫ్టర్నూన్ కల్లా కొట్టేస్తాం. ఇంకంతే, ఫుల్ టైర్డ్, పండుకుంటా. చలో మరి, ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.